హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ. స్టోరీ రిటర్న్ బై అనుపమ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఇంత బ్యూటిఫుల్ స్టోరీ ఇచ్చినందుకు. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. రావు గారి ఇల్లు చాలా కలకలలాడిపోతుంది. వాళ్ళ చిన్నబ్బాయి శ్రీ వెంకట్ అమెరికా నుండి వస్తున్నాడు. శ్రీ పుట్టిన దగ్గర నుండి రావు గారికి అన్నీ కలిసి వచ్చాయి. అందుకే శ్రీ అంటే ఇంట్లో అందరికీ చాలా అభిమానం, ప్రేమ కూడా ఎక్కువే. రావు గారికి 2 కొడుకులు, ఒక అమ్మాయి. పెద్ద కొడుకు పేరు శ్రీకరణ్, చిన్న కొడుకు పేరు శ్రీ వెంకట్ అని తన కూతురు పేరు శ్రీదేవి. అందరూ ఇంట్లో కలిసే ఉంటారు. శ్రీదేవికి పెళ్ళైనా కూడా అల్లుడు ఇల్లరికం వచ్చేశాడు. రావుగారి భార్య జానకి. తనకి చిన్న కొడుకు అంటే ప్రాణం. ఇంకా శ్రీ వస్తున్నాడు అనగానే ఇంట్లో అంతా పండగ వాతావరణం మొదలైంది. అసలు శ్రీ రావడానికి కారణం కరణ్ పెళ్ళి. శ్రీదేవి పెళ్ళికి కూడా తను రాలేదు. అందరూ గుమ్మం దగ్గర తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో శ్రీకార్ రానే వచ్చింది. శ్రీ అమెరికా వెళ్ళి 10 years అవుతుంది. శ్రీ రాగానే అందరూ తనని హ్యాపీగా రిసీవ్ చేసుకుని హక్ చేసుకుంటూ లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. గుమ్మం దగ్గరికి రాగానే ఆగండి అని ఒక అమ్మాయి గట్టిగా అన్నది. అందరూ తన వైపే చూస్తారు. ఎందుకు సిరి అని జానకి అడిగితే, ఇందుకు అని హారతి పళ్ళెం ముందుకు చూపించి శ్రీదేవికి ఇచ్చి దిష్టి తీయమని చెప్తుంది సిరి. అయ్యో, అసలు ఈ సంగతే మర్చిపోయాను నేను అని జానకి అంటే, నువ్వు మర్చిపోయినా నీ తోకుందిగా నీకు గుర్తు చేయడానికి అని శ్రీదేవి నిష్ఠూరంగా అంటుంది. శిరీష తన పేరు. ఆ ఇంట్లో పని మనిషి. కానీ తాను లేనిదే ఆ ఇంట్లో ఎవ్వరూ ఏ పని చేసుకోలేరు. సిరి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు అక్కడే పనిచేసేవాళ్ళు. సిరి వాళ్ళ అమ్మ 4 years బ్యాకే చనిపోయింది. ఇంకా తన ప్లేస్లోకి చదువుతున్న ఈ సిరి వచ్చింది. అది కూడా వాళ్ళ అమ్మ మాట కోసం. తనకి ఇష్టం లేదు అని తెలిసినా కూడా వాళ్ళ అమ్మ మాట కోసం ఆ ఇంట్లో పని మనిషిగా జాయిన్ అవుతుంది. కానీ చదువు మాత్రం అస్సలు ఆపలేదు. సిరి వాళ్ళ నాన్న రావుగారి కారుకి డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఎంత లేట్ అయినా సరే నైట్కి ఇంటికి వెళ్ళిపోతాను అనే కండిషన్తో అక్కడ పనిచేస్తూ ఉంటుంది మన సిరి. మార్నింగ్ 4కి వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళందరికీ చేయవలసిన పనులన్నీ మొదలు పెట్టేస్తుంది. ఇప్పుడు ఆ ఇంట్లో అందరికీ సిరి అంటే వాళ్ళ ఇంట్లో మనిషిగా అయిపోయింది. తను పని మనిషి అని చెప్పే వరకు ఎవ్వరికీ తెలియదు. ముఖ్యంగా జానకికి సిరిని శ్రీదేవిని ఒకేలా చూస్తుంది. అందుకే శ్రీదేవికి సిరి అంటే అస్సలు పడదు. ఎప్పుడూ ఏదో ఒక దానిలో ఇరికించి పనిలో నుండి పీకేయాలని చూస్తుంది. ఎన్ని ఎత్తులు వేసినా సరే సిరి నమ్మకమే తనని గెలిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉంటారు. శ్రీకి మాత్రం ఇండియా రావడం అస్సలు ఇష్టం లేదు. ఇక వాళ్ళ అమ్మ మాట కాదనలేక వచ్చాడు. 2 రోజుల్లో పెళ్ళి. ఇంట్లో సందడిగా ఉంది. శ్రీకి ఈ గోల అస్సలు నచ్చడం లేదు. రావుగారి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు శ్రీ. జానకమ్మ మనసు చాలా బాధపడుతుంది. వాడితో సరదాగా ఉండొచ్చు అని అంత దూరం నుంచి పిలిపించాను, కానీ శ్రీకి అసలు ఇక్కడ వాతావరణమే నచ్చడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. శ్రీదేవి కూడా ఏంటి వీడిలా చేశాడు, వీడిని అడ్డు పెట్టుకొని ఆ సిరిని ఒక ఆట ఆడిద్దాం అనుకున్నా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. కరణ్ మాత్రం తమ్ముడు కొన్ని రోజులు ఇక్కడ వాతావరణానికి సెట్ అవ్వాలి అని అందరికీ నచ్చజెప్పే ప్రయత్నంలో ఉంటాడు. రావుగారు మాత్రం తన కొడుక్కి ఏ లోటు రాకుండా గెస్ట్ హౌస్లో అన్ని ఏర్పాట్లు చేయించాడు. జానకి గారు బాధపడుతుంటే చూడలేకపోతుంది మన సిరి. వాళ్ళ నాన్నగారిని తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్తుంది. శ్రీ అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో డ్రింక్ చేసి హై స్పీడ్లో డీజే వాల్యూమ్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. నాన్న నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను అని చెప్పి వెళ్తుంది. అరే, మనం అమెరికా నుండి వచ్చి మంచి పని చేశాంరా, ఇక్కడ అందాలని చూస్తుంటే మత్తిపోతుందిరా అంటాడు శ్రీ ఫ్రెండ్ హరీష్. నాన్సెన్స్, ఏం అందాలరా అసలు, ఏం చూసావు నువ్వు, అంత అందమైన అందం అని శ్రీ అడిగితే, అదేంట్రా అలా అంటావు, నిన్న మీ ఇంట్లో మెహందీ ఫంక్షన్లో ఎన్ని అందాలు మన ముందు అలా అలా తిరుగుతూ ఉంటే, హబ్బా అసలు నీకు అక్కడ నుండి ఎలా రావాలనిపించిందిరా అసలు. యు మీన్ గర్ల్స్? అవునరా, అమ్మాయిలే మతి పోగొడుతున్నారా, నాకు అసలు వాళ్ళని వదిలి రావాలనిపించలేదు. అరే ఇంకాపు, ఆ అమ్మాయిల అందాన్ని పొగిడింది చాలే కానీ అసలు ఏం చూసావురా నువ్వు వాళ్ళల్లో, వంటి నిండా బట్టలు నగలు, అసలు ఎలా క్యారీ చేస్తారా వాళ్ళు అని శ్రీ అంటే, నాకు అవేమీ కనిపించలేదు మామ అంటాడు హరీష్. ఇంతలో సిరి ఆపండి అని గట్టిగా అంటుంది. హే, హూ ఆర్ యూ, ఎవరు నువ్వు అసలు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు శ్రీ. హరీష్ మాత్రం సిరి వైపు కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు. సార్, నేను మీ ఇంట్లో ఉండే సిరిని, మీకోసమే వచ్చాను. జానకమ్మ గారు మీకోసం చాలా బాధపడుతున్నారు.
అంత దూరం నుండి వచ్చినా కూడా ఇంకా దూరంగానే ఉన్నారు అని అని చెప్తుంది. హో, తనైతే మీ ఇంట్లో సర్వెంటా? కానీ చాలా అందంగా ఉందిరా అంటాడు హరీష్. రే నోరు మూసుకో అని శ్రీ అంటే, థ్యాంక్స్ అన్నా అని హరీష్కి చెప్తుంది మన సిరి. హరీష్ షాక్ అయ్యి, ఏంటి అన్ననా? నో వే, ఐఎమ్ నాట్ యువర్ బ్రదర్. ఎస్, యు ఆర్ మై బ్రదర్. అన్నయ్య మీరైనా చెప్పచ్చు కదా శ్రీకి, అక్కడ అందరితో ఉంటే ఎంత సరదాగా ఉంటుందో. సరే సిస్టర్, నేను చెప్తాను అంటాడు హరీష్. శ్రీ ఆశ్చర్యపోతూ హరీష్ వంక చూస్తూ, సిస్టరా? అవునరా, సిరి చెప్పింది నిజమే కదా, అమ్మ కోసమే కదా నువ్వు వచ్చింది అని కన్ను కొడుతూ వస్తా అని చెప్పు అంటాడు. ఓయ్, అసలు ఎవరు నువ్వు? నా ఇష్టం, నేను ఎక్కడైనా ఉంటాను, అయినా ఇది నా ఇల్లు. ఇక మా అమ్మని నువ్వు అమ్మ అని అంటున్నావేంటి? తను నీకు యజమాని అంటే ఓనర్, ఓకే? అమ్మగారు అని పిలు. మా అమ్మ కోసం నేనొచ్చానని నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక సర్వెంట్వి అంటే పని మనిషివి, నీతో చెప్పించుకోవాల్సిన పని నాకు లేదు. నేను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాను. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాకు. అవును, మా అక్కని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావంట. చూడు, పని వాళ్ళంటే పని వాళ్ళులానే ఉండాలి, అర్థమైందా? ఇంకెప్పుడైనా నాకు నీతులు చెప్పాలని చూడకు, వెళ్ళి ఇక్కడి నుంచి అని చాలా కోపంగా అంటాడు శ్రీ. సిరి కొంచెం బాధపడుతూ వెనక్కి వచ్చేస్తుంది. అదంతా బయట నుండి చూస్తున్న వాళ్ళ నాన్న, మనకెందుకమ్మా ఇదంతా, ఆ బాబు ఇష్టం, తను ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండనివ్వు, వాళ్ళంతా పెద్దవాళ్ళు. నాన్న, తను ఎంత పెద్ద అయినా కావచ్చు, ఒక తల్లికి కొడుకే కదా, ఆ తల్లి బాధని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా. చూడు సిరి, ఆ బాబు బాగా తాగి ఉన్నాడు, ఇప్పుడు నువ్వు ఎంత చెప్పినా అర్థం కాదులే, ఆ జానకమ్మ కడుపున ఎలా పుట్టాడో ఏంటో. ఇంట్లో జానకి గారు సిరి ఎక్కడికి వెళ్ళింది, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి సిరి వస్తుంది. సిరిని చూడగానే జానకి గారు, ఎక్కడికి వెళ్ళావు, ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అంటే, ఎందుకమ్మా అని అంటూనే మళ్ళా ఎందుకమ్మ గారు అంటుంది. ఏంటే అమ్మగారు అని కొత్తగా పిలుస్తున్నావు? అబ్బే అదేమీ లేదమ్మా, ఎలాగో ఇంటికి పెద్ద కోడలు వస్తున్నారు కదా, మరి చిన్న కొడుకు ఎప్పుడు పెళ్లి చేస్తున్నారు? అదేంటి అలా అడిగావు? ఇప్పుడు వాడి పెళ్ళికి తొందర ఎందుకు, వాడింకా చిన్నపిల్లాడే కదా. అవును, మీ అబ్బాయి మీకు చిన్నపిల్లాడే. నేను ఎందుకు చెప్తున్నానంటే, సార్ గారు అమెరికా నుండి ఇన్ని రోజులకు వచ్చాడు కదా, మళ్ళీ ఎప్పుడొస్తాడో ఏంటో. నిజమేనే, అసలు వాడిప్పుడు పెళ్లి చేసుకుంటాడో లేదో అని ఆలోచనలో పడుతుంది జానకి గారు. అమ్మయ్య, తప్పించుకున్నాను, లేకపోతే గెస్ట్ హౌస్కి వెళ్ళా అని తెలిస్తే అక్కడ జరిగిన దానికి ఇంకా చాలా బాధపడతారు. అసలు ముందు ఆ శ్రీని మార్చాలి అని అనుకుంటూ తన పనిలో పడిపోతుంది మన సిరి. శ్రీదేవి ఇదంతా దూరం నుండి చూస్తూ వింటూ ఉంటుంది. అసలు నా తమ్ముడి పెళ్లి విషయం దీనికెందుకు, అది చెప్పడం, ఈ పిచ్చి అమ్మ వినడం, చూస్తుంటే ఇది అన్నంత పని చేసేలా ఉంది. లేదు, ఎలా అయినా సరే ఈ పెళ్లిలో దీన్ని బయటికి పంపించేయాలి అని అనుకుంటూ శ్రీకి కాల్ చేస్తుంది. రావుగారు కరణ్కి పెళ్లి గిఫ్ట్గా ఒక ఫ్లాట్ ఇచ్చారు. అది పెళ్ళైన మరుసటి రోజే గృహప్రవేశానికి ముహూర్తం కూడా నిర్ణయించారు. కరణ్ తనకి కాబోయే భార్య సునీతని తీసుకుని ఫ్లాట్కి వెళ్ళాడు. అక్కడి డెకరేషన్ అంతా సిరీనే చేస్తుంది. కరణ్ని చూడగానే కరణ్ సార్ అంటూ దగ్గరికి వచ్చి సునీతని తీసుకుని వెళ్ళి ఇల్లంతా చూపిస్తుంది. అప్పటికే పరిచయమైన సునీత, సిరి ఇద్దరు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో శ్రీదేవి శ్రీని తీసుకుని అక్కడికి వస్తుంది. సిరిని చూడగానే శ్రీ తోక తొక్కిన త్రాచులాగా దగ్గరికి వచ్చి సిరిని గట్టిగా కొడతాడు. ఆ దెబ్బకి సిరి కింద పడిపోతుంది. కరణ్ మరియు సునీత ఇద్దరూ వచ్చి సిరిని లేపి, ఏమైంది శ్రీ, ఎందుకు సిరిని అలా కొట్టావు అని అడుగుతారు. శ్రీదేవి మాత్రం, అబ్బా మళ్ళీ ఇంకొక దెబ్బ కొడితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటుంది. అన్నయ్య, తను మన సర్వెంట్, ముందు తన చేతిని వదలండి అంటాడు. సునీత చేతిని వదిలి, అసలు ఏమైంది శ్రీ అని అడుగుతుంది. ఐఎమ్ వెరీ సారీ వదినా, మీతో ఫస్ట్ మీటే ఇలా అయినందుకు. ఐఎమ్ శ్రీ వెంకట్, శ్రీ. ఐఎమ్ సునీత కిరణ్ అని నవ్వి షేక్ హ్యాండ్ ఇస్తుంది. హాయ్ సునీత అని శ్రీదేవి కూడా మూభవంగా చెప్తుంది. శ్రీ, సునీత, శ్రీదేవి అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటారు. సిరి అక్కడి నుండి వేరే రూమ్లోకి వెళ్ళి అన్ని సరిచేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న పెద్ద అద్దంలో తన ఫేస్ని చూసుకుంటుంది. చూస్తూ అలానే ఉండి తన చెంపపైన పడిన 5 వేళ్ళు అచ్చు ఎర్రగా కందిపోయి ఉంటుంది. అది చూడగానే కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. అసలు నేనేం చేశాను సార్, ఎందుకు అంత గట్టిగా కొట్టారు అని చెంప మీద చేయి వేసి తడుముకుంటూ ఉంటుంది. వెనక నుండి కరణ్ వచ్చి, సారీ సిరి, శ్రీ చాలా మంచివాడే, కానీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అయ్యో పర్వాలేదు సార్, నేను చిన్నసారి కొట్టినందుకు బాధపడడం లేదు,
కానీ ఇలా ఎర్రగా కందిన నా చంపని చూస్తే మా నాన్న అస్సలు తట్టుకోలేడు. చిన్నప్పటి నుండి మా నాన్న ఎప్పుడు నన్ను కొట్టిందే లేదు. ఎంత కోపం వచ్చినా సరే నా మీద చెయ్యి కూడా ఎత్తలేదు. అలాంటిది ఇప్పుడు మా నాన్నకి నేను ఏమని చెప్పాలి అని సిరి బాధపడుతూ ఉంటుంది. అయ్యో రియల్లీ సారీ సిరి అని కరణ్ చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీ అదంతా చూసి, ఎందుకన్నయ్య తనకి సారీ చెప్తున్నావు? అసలు తను ఏం మాట్లాడిందో తెలుసా? నా పెళ్లి చేసేయమని అమ్మతో చెప్పిందంట. అసలు తను ఎవరన్నయ్య నా పెళ్లి గురించి జోక్యం చేసుకోవడానికి? అసలు ఈ విషయం తనకెలా తెలిసింది అని సిరి మనసులో అనుకుంటూ, కరణ్ సార్ అది అసలు నేను ఆ మాట అని సిరి ఏదో చెప్పేలోపే శ్రీదేవి మధ్యలో దూరేసి, నేను విన్నాను సిరి నువ్వు అమ్మతో చెప్పడం. ఎప్పుడు చెప్పాను ఎక్కడ చెప్పాను అని అబద్ధం చెప్పవాకిప్పుడు. హో ఇదంతా శ్రీదేవి పనా అని మనసులో అనుకుంటూ, అవును సార్ నేను అన్నమాట నిజమే, కానీ ఎందుకన్నానంటే అమ్మగారి బాధ చూడలేక అలా అన్నాను. అసలు మా అమ్మ బాధపడితే నీకెందుకు? తను మా అమ్మ, తనని ఎలా సంతోషపెట్టాలో నాకు బాగా తెలుసు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నా గురించి ఏదైనా మాట్లాడినట్టు తెలిసిందో అస్సలు ఊరుకోను. రే శ్రీ ఎందుకలా మాట్లాడుతున్నావు? సిరి చాలా మంచి అమ్మాయిరా, తను ఎప్పుడు మన మంచే కోరుకుంటుంది అని కరణ్ చెప్తాడు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.